10 ఏళ్లుగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని నడిపించిన వారిని అధిష్టానం గుర్తిస్తుందని పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీ చివరి క్షణంలో టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో పటాన్చెరు ప్రజలు తనను గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే ఎజెండాగా కూడా కాటా శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితమే నామినేషన్ వేయడం జరిగింది. ఆయనకు నిన్నటి వరకు కూడా టికెట్ కొంత ఆపివేసినప్పటికీ కూడా నిన్న రాత్రి సమయంలో టికెట్ కన్ఫర్మ్ అయింది. మొత్తానికైతే నామినేషన్ పూర్తి చేసుకొని ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. నిన్న మొత్తానికైతే నామినేషన్ ప్రక్రియ పూర్తయిందా? అయిపోయిందన్న. నామినేషన్ వేసినాం, బీఫామ్ సబ్మిట్ చేసినాం, అంత క్లియర్ అయిపోయింది ఈ రోజుకైతే. సో నమ్ముకున్న పార్టీ ఇప్పుడు మిమ్మల్ని కడుపులో పెట్టుకుందా? పటాన్చెరు గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? ఇప్పుడు నికాసమైన కార్యకర్త, జెండా మోసిన కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందానికి నిదర్శనం పటాన్చెరు అభ్యర్థి. ఈరోజు పార్టీని నమ్ముకున్నాడు ఎవ్వడు చెడిపోడు, దాని నిదర్శనం ఈరోజు పటాన్చెరు అభ్యర్థి. కాబట్టి పార్టీ జెండా మోసడం, పార్టీ సముచిత న్యాయం కల్పించింది, పార్టీ ఈరోజు గుర్తించింది. సో పదవులు లేని కాలం నుంచి ఈ ఆటి వరకు కూడా పార్టీని వదలలేదు, ప్రజల్ని వదలలేదు. సో మరి ప్రజలు ఎంత మెజారిటీతో గెలిపించబోతున్నారు? నేను అనుకుంటా ఊహించినటువంటి మెజార్టీ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోతుంది, అంత మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న నా 10 గంటలకు రాత్రి 10 గంటలకు నా పేరు ప్రకటించిన తర్వాత మొత్తం యావత్ పటాన్చెరు మొత్తం కూడా దసరా పండుగ, దీపావళి పండుగ జరిగింది. అంటే అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, కాటా శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఈరోజు ఆలస్యమైనా ఈరోజు ఏ కార్యకర్త కాదు లేదు, ప్రజలు చూపించిన ఆప్యాయత, ప్రేమ ఈరోజు చూసినారు మీరు. ఈరోజు నేను రాత్రి టైం లేదు, నేను 3 గంటల రాత్రి దాకా ఇదే కార్యకర్తలతోనే మాట్లాడుతున్నా, వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నా. కానీ నేను ఎవరికి కూడా చెప్పలే. కానీ ఒక మెసేజ్ పెట్టి రేపు పొద్దుగానే నామినేషన్ చేస్తున్నారంటే ఈరోజు వేలాది మంది ఈరోజు ఇంట్లోకి తరలి వచ్చిందంటే దాని నిదర్శనం పటాన్చెరు అడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పి. సో ఇదే ఇంపాక్ట్ ఇటు నవంబర్ 30న డిసెంబర్ 3న చూడబోతున్నావా? నేను చెప్తున్నాను కదన్నా, డిసెంబర్ 3 తారీఖు నాడు అద్భుతమైనటువంటి ఫలితం పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీకి దక్కబోతా ఉంది. భారీ మెజార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ. మొత్తానికైతే ప్రత్యర్థులకు కంప్లీట్ గా కూడా పోటీ అయిపోతున్నాడు కాటా శ్రీనివాస్. పోటీ అనేది ముత్తు నుంచి కూడా పోటీ మేమే ఉన్నాం కదా. గతంలో నాకు వారం 10 రోజుల కింద టికెట్ ఇస్తే కూడా నేను 80,000 ఓట్లు వచ్చి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా, స్వల్ప ఓట్లతో ఓడిపోయినా. ఈరోజు నిరంతరం 5 సంవత్సరాల తంది పార్టీ జెండా మోసుకుంటా, పార్టీ ఒడిదొడుగులున్నా, కష్టాలున్నా మరి పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా మరి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న నాయకుడు, ఏకైక నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్. అందుకే ప్రజలందరూ కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాటా శ్రీనివాస్ ఎమ్మెల్యే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి. సో మొత్తానికి పటాన్చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది. 3న కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కూడా ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్తో అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.